మామూలుగా ఊర్లల్లో ప్రతి ఊర్లో ఒకరిద్దరు ఉంటారు. ఎవరు పెళ్లి జరుగుతుంది అనేది వాళ్ళకి సంబంధం లేదు. ఎవడు పెళ్లి జరిగినా కూడా వాళ్ళ భరతులకు వచ్చి వీళ్ళు డ్యాన్సులు ఇస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. ఎవరు ఉద్యోగాలు ఇచ్చినా అనేది సంబంధం లేదు. ఉద్యోగ నియామక పత్రం ఇస్తే చాలుగా నేనే ఇచ్చిన. ఎల్బీ స్టేడియంలో ఊరంతా టెంట్ వేసి డప్పు కొట్టి మరి మేమే ఇచ్చినామని చెప్పేసి సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. మీకు నిజంగా నిజాయితీ ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు రిలీజ్ చేసినటువంటి నియామక పత్రాలకు గాను వాటికి ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, ఎప్పుడు పరీక్షలు నిర్వహించిండ్రు, ఎప్పుడు రిజల్ట్స్ ఇచ్చిండ్రు ఒకసారి బయట పెట్టండి. మీరు ఎందుకు పెడతలేరు? మీరు ఒక్క జాబు ఇచ్చినా కూడా అశోక్ నగర్ కు మీ మొత్తం మీరు ప్రూవ్ చేయండి. ఒక్క నిరుద్యోగితోనైనా అనిపియండి. మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కేటీఆర్ గారు ఏదైతే సవాలు విసిరిందో, దమ్ముంటే ఆ సవాల్ని స్వీకరించాల్సిందే. ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరుతా ఉన్నాను. స్వయంగా కేటీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడేం లేదా? ఆ సవాల్ను మీరు స్వీకరించట్లేదంటేనే మీరు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు, తోక ముడిచి పారిపోతున్నారని చెప్పేసి ఈరోజు మనం భావించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా.